హాయ్ హలో నమస్తే అండి. మన ఛానల్ తరపు నుంచి అందరికీ స్వాగతం అండి. సో మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగా గణితానికి తొలిమెట్టు అనే సిరీస్ని మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే 4-5 వీడియోస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అది ప్లేలిస్ట్లో కూడా ఉందండి మన ఛానల్స్లో. ఒకసారి ఆ వీడియోలను చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం సమీకరణాల సాధన, సాల్వింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అని అడుగుతుంటారు కదా. సో అలాంటి ఎలా సాల్వ్ చేయాలి, దాని యొక్క బేసిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోలో చెప్పే బేసిక్స్కి సంబంధించి ఏ వీడియోలో అయినా సరే చెప్పే ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనదేనండి. సో కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. అప్పుడు మాత్రమే ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి. ఈక్వేషన్ అంటే ఏమిటి అంటే, మొదటగా సమీకరణం అంటామండి. సమీకరణం అంటే ఇంగ్లీష్లో ఈక్వేషన్ అని చెప్తుంటాం కదా. సో సమీకరణం అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందామండి. సో దాని తర్వాత ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది. సో సమీకరణం, ఈక్వేషన్ అంటే ఈ స్పెల్లింగ్లోనే ఉందండి మనకు. ఈక్వేషన్ అంటే ఈక్వల్ వాల్యూ అని మీనింగ్స్. అంటే ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు కదా సింబల్. ఈ ఈజ్ ఈక్వల్ టుకి సింబల్కి ఇట్ సైడ్ ఉండే వాటిని, నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఉండే వాటిని బ్యాలెన్స్ చేయడం, ఈక్వల్గా చేయడం అనమాట. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుందో ఈ వాల్యూ కూడా అంతే ఉంటే దానిని ఈక్వేషన్, సమీకరణం అంటాం. అంటే ఈజ్ ఈక్వల్ టుతో సూచించాలి, అప్పుడు దానిని ఈక్వేషన్ అంటాం. సో లెఫ్ట్ సైడ్ అంటే ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చెప్తూ ఉంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ వైపు, కుడివైపు ఉండే వాటిని RHS అని చెప్తూ ఉంటాం. RHS అని చెప్తూ ఉంటాం. అంటే LHS అండ్ RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తే అది ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్తాం. లేదంటే ఈక్వేషన్ని సాటిస్ఫై చేయట్లేదు అంటాం. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అంటే, లేదా వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అన్నా, లేదు అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నా సాల్వింగ్ ఆఫ్ ఈక్వేషన్ అంటామండి. సమీకరణాల సాధన అని చెప్తూ ఉంటాం. మరి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఏంది అనే దాని గురించి తెలుసుకుందామండి. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పడం జరిగింది, అది ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ x+3 అనే ఒక దానిని రాసినప్పుడు ఇందులో మనం ప్లస్ సింబల్ వేరు చేయనంత వరకు ఉండే దానిని టర్మ్ అంటామని చెప్పాను. సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, రెండు టర్మ్స్ ఉన్నాయి ఇందులో. ఈ రెండు టర్మ్స్లో ఈ ABCDలు ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ఏమంటామండి, వేరియబుల్. అంటే మారుతూ ఉంటాయి, వాల్యూస్ అనేది మారుతూ ఉంటుంది. సో దానిని వేరియబుల్ అంటాం, దీనిని కాన్స్టాంట్ అంటాం. సో ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందండి, ఒకసారి చూడండి. అందుకోసమే దీన్ని జస్ట్ ఇంట్రడక్షన్ లాగా వేరియబుల్ అంటే కాన్స్టాంట్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అనే వాల్యూ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుందని మీనింగ్ అండి. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే 2 అనే వాల్యూ వస్తుంది. అప్పుడు ఎక్స్ను మాత్రమే ఇక్కడ ఉంచుకొని దీనిని అవతల సైడ్కి ట్రాన్స్పోజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు సింబల్స్ ఎలా మారుతాయో ఒకసారి చూద్దామండి. సింబల్స్ ఎలా మారుతూ ఉంటాయి అంటే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది, ఒక ప్లస్ వాల్యూ అనేది, ప్లస్ వాల్యూ అంటే అడిషన్ జరుగుతున్నప్పుడు ఉండే వాల్యూ అనేది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే నెగిటివ్ అవుతుంది, అంటే మైనస్ వాల్యూ లాగా చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ +3 ఉంది చూడండి, రైట్ సైడ్ తీసుకెళ్ళామనుకోండి అప్పుడు -3 అవుతుంది అనమాట. +3 -3 అవుతుంది. మరి అటు నుంచి అంటే మరి ఇటు నుంచి తీసుకోవడమైనా అటు నుంచి కూడా తీసుకురావచ్చు అంటే తీసుకురావచ్చు. ఇటు నుంచి అటైనా జంప్ చేయొచ్చు, అటు నుంచి ఇటైనా జంప్ చేయొచ్చు. ఎటు నుంచి ఎటు జంప్ చేసినా ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుందండి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అదే మైనస్ని అటు ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఇది ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఇటు నుంచి అటు పోయినా అటు నుంచి ఇటు వచ్చినా. ఇది ప్లస్కి మైనస్కి ఉన్న రిలేషన్లో ఈజ్ ఈక్వల్టీని దాటి వెళితే. నెక్స్ట్ ఇంటూ అండ్ డివిజన్కి సంబంధించి ఈ రెండు సేమ్ అండి, ఈ రెండు సేమ్ అయిపోతాయి. అంటే మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ను దాటి వెళుతుంది అంటే ఆ నెంబరు అక్కడికి వెళ్ళేసరికి డివైడెడ్ అవుతుంది. డివైడెడ్ అంటే డివిజన్ చేస్తుంది.
ఇక్కడ మల్టిప్లికేషన్ చేసే నెంబర్ అక్కడ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో దాన్ని మనం బైలో రాసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఇంటూ 3 = 5 అని ఉంది అనుకోండి. ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, అక్కడ వెళ్తే డివైడ్ చేస్తుంది. డివైడ్ అంటే 5/3 అని రాయలేము కదా మనం ప్రతిసారి, అందుకోసం ఈ డివైడెడ్ని కాస్త ఏమని రాస్తామంటే /3 అని రాసుకుంటూ ఉంటాం. అలా బై అనేది యూజ్ చేస్తాం. సో ఇంటూ వచ్చినప్పుడు అది డివైడెడ్ అవుతుంది. సో మనం దాన్ని బై అనేది మైండ్లో ఉంచుకోవాలి. మరి అదే డివైడెడ్ ఇక్కడ వస్తే ఏమవుతుందండి, ఇంటూ అవుతుంది. డివైడెడ్ ఇంటూ అవుతుంది. మరి ఈ డివైడెడ్ అక్కడ సైడ్ వెళ్తే అంటే డివిజన్ చేసే నెంబర్ అంటే కింద ఉన్న నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ x/3 = 5 ఇలా ఉంది అంటే ఈ నెంబర్ డివిజన్లో ఉన్నట్టు, డివిజన్లో కింద ఉంటే డివిజన్లో, ఈ డివిజన్ అనేది అక్కడ వెళ్తే ఏమవుతుందండి, ఇంటూ అవుతుంది. అంటే డినామినేటర్లో ఉన్న నెంబరు రైట్ సైడ్కి వెళ్తే న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్లో ఉన్న నెంబరు డినామినేటర్లోకి వస్తుంది. మరి ఇక్కడ డివిజన్ అంటే డినామినేటర్లో ఉన్నట్టు కదా, సో అక్కడ వెళ్తే ఇంటూ అవుతుంది. ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇక్కడికి వస్తే ఏమవుతుందండి, డివిజన్ అవుతుంది. అంటే మొత్తానికి ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివైడెడ్ అవుతుంది, డివైడెడ్ ఇంటూ అవుతుంది. అటు నుంచి ఇటు అయినా, ఇటు నుంచి అటు అయినా. సో మనకు గుర్తుంచుకోవాల్సినవి ఇవి అండి. దీంట్లో ఎక్కువగా ఉపయోగపడేవి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి మనకి. సో దాంతో పాటుగా మనకి స్క్వేర్స్ ఉంటాయండి. అంటే x² అక్కడ వెళ్తే ఏమవుతుంది అనేది ఒక డౌట్ ఉంటుంది మనకు. x² అక్కడ వెళ్తే ఏమవుతుంది, x³ అనేది అక్కడ వెళ్తే ఏమవుతుంది, ఇలాంటివి చాలా డౌట్లు ఉంటూ ఉంటాయి మనకి. సో స్క్వేర్ అక్కడ వెళ్తే ఎప్పుడైనా రూట్ వాల్యూ అవుతుందండి. స్క్వేర్ అక్కడ వెళ్ళింది అంటే రూట్ అయిపోతుంది. స్క్వేర్ అనేది అక్కడ వెళ్తే రూట్ అవుతుంది, రూట్ అనేది ఇక్కడ వస్తే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ అవుతుంది, రూట్ స్క్వేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x² = 16 అని ఇచ్చాడు. ఇప్పుడు x వాల్యూ ఎంత అంటే ఈ స్క్వేర్ని అటు పంపిస్తాం మనం. స్క్వేర్ను పంపించడం అంటే ఈ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుందండి, √16 అవుతుంది. √16 అవుతుంది అంటే √16 వాల్యూ 4 × 4గా రాస్తే ఒక 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా స్క్వేర్ రూట్ అవుతుంది, రూట్ ఇక్కడ వస్తే ఏమవుతుందండి, స్క్వేర్గా మారుతుంది. మరి క్యూబ్ ఏమవుతుందంటే క్యూబ్ రూట్గా మారుతుంది. సో దీంట్లో 3 రాస్తామండి, దాన్ని క్యూబ్ రూట్ అని చదువుతాం. క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ ఏమవుతుందంటే ఇక్కడ వస్తే క్యూబ్గా మారుతుంది. సో ఈ విధంగా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనేది ఇందులో ఉంటుందండి. ఇందులో ఉంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంది, 64³ అని ఇలా క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఉంటే 64ని ఇలా 4తో డివైడ్ చేసుకుంటూ పోతాం. 4 1 4 6 4 4 అంటే ఎన్ని 4s వచ్చాయండి, 3 4s వచ్చాయి. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 4 × 4 × 4 64ని క్యూబ్ రూట్ ఆఫ్ 4 × 4 × 4గా రాస్తాం. అంటే ఈ 3 మీనింగ్ ఏంటంటే 3 నెంబర్స్కి ఒక నెంబర్ని బయటికి రాయాలి అని మీనింగ్. సో దాని వాల్యూ 4 అవుతుంది. సో ఆ విధంగా క్యూబ్ ఉన్న ఎల్లా అక్కడికి వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది. మరి ఏదో తెలియని నెంబర్ ఉంది, ఆ నెంబర్ n అనుకుందాం, అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే nth రూట్ అవుతుంది. nth రూట్ అనేది అవుతుంది. nth రూట్ అవుతుంది. ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఇవన్నీ కూడా చేసేటప్పుడు వస్తూ ఉంటాయండి. డిస్టర్బెన్స్ లాగా కాకుండా ఇప్పుడే చెప్పేసి ఈజీగా ఉంటుంది అనేది స్టార్టింగ్లోనే ఉంటున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివైడెడ్ అవుతుంది, డివైడెడ్ ఇంటూ అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది, రూట్ స్క్వేర్ అవుతుంది, క్యూబ్ రూట్ అవుతుంది, క్యూబ్ రూట్ క్యూబ్ అవుతుంది, nth రూట్ అనేది పవర్ n అవుతుంది, పవర్ n అనేది అక్కడికి వెళ్తే nth రూట్ అవుతుంది. సో ఇవి అండి దీనికి సంబంధించింది. ఇప్పుడు ఒక్కొక్క మోడల్లో ఎగ్జాంపుల్ని తీసుకొని చేద్దామండి. ఆ మోడల్స్ చేస్తూ ఉంటే మీకు దీనిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. చూద్దాం. సో మోడల్ 1 అండి. ఈ మోడల్ 1లో చూద్దాం ఒకసారి. ఓకే అండి, మోడల్ 1కి సంబంధించి కొన్నింటిని తీసుకోవడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్లోనే చూద్దాం మనం. సో x+6 అనేది ఒక వాల్యూ తీసుకుంటున్నాను, = 9 అయితే x వాల్యూ ఎంత అనేది ఇది ఒక ఈక్వేషన్, సమీకరణం. సో దీనిలో నుంచి xను సాల్వ్ చేయాలి, అదొక మోడల్. నెక్స్ట్ అదే ఈక్వేషన్ని x-6గా తీసుకుందామండి. x-6 = 9 ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ దాంతోపాటు నెక్స్ట్ 6 × x 6x = 30 అయితే x వాల్యూ ఎంత అది అడిగినట్లు. నెక్స్ట్ x/5 = 4 అయితే x వాల్యూ ఎంత, ఈ విధంగా అడిగాడు అనుకుందాం. సో ఒకటి ప్లస్లో, మైనస్లో అండ్ ఇంటూలో, డివిజన్లో అడిగాడు. సో దీన్ని ఎలా చేద్దాం, ఒకటే వేరియబుల్ ఉన్నప్పుడు, ఇదంతా ఒకటే వేరియబుల్ ఉంది. సో చాలా సింపుల్, ఇది ఫస్ట్ స్టెప్లోనే ఉంటుంది.
సో చూద్దాం, మనకి ఏదైనా సరే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో ఆ వాల్యూని LHS లెఫ్ట్ సైడ్లో ఉండేలాగా చూసుకోండి. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ కదా, సో ఎక్స్లో ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్లో ఉండేలాగా మాత్రమే చూసుకుందాం. సో ఎక్స్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఎక్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఓకే. కానీ దాని పక్కన ఉన్న 6 అనేది ఉంది. సో 6 అనేది ఎక్స్తో ఏ రిలేషన్లో ఉందో చెక్ చేయాలి. అంటే అడిషన్లో ఉందా, మైనస్లో ఉందా, మల్టిప్లికేషన్లో ఉందా, డివిజన్లో ఉందా చెక్ చేయాలి. రిలేషన్ని చెక్ చేయాలి రెండవది. సో రిలేషన్ని చెక్ చేసినప్పుడు ఎక్స్కి 6కి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి అడిషన్ జరుగుతుంది. సో మరి అడిషన్ సింబల్ అక్కడికి పోతే ఏమవుతుందండి, సబ్స్ట్రాక్షన్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది ఈ 6ని అటు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా 6 రాయకూడదు. ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్న వాటిని వాటి ప్లేస్ వాటికి ఇచ్చేయాలి. ఫస్ట్ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు రైట్ సైడ్లో ఇచ్చేయాలి వాటి ప్లేస్ని. ఇవ్వకపోతే అవ్వకూడదు కదా వాటి ప్లేస్లోకి వచ్చినప్పుడు. సో దాన్ని అలాగే రాసి ఈ 6ని ఇప్పుడు అటు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి +6 అనేది అక్కడికి వెళ్తే ఏమవుతుందండి, -6గా మారింది. -6గా మారింది. ఇప్పుడు చాలా సింపుల్గా x = 9లో నుంచి 6ని తీసేస్తే 3 అనే ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 3 అవుతుంది. సో గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే ఉన్న వేరియబుల్ని లెఫ్ట్ సైడ్లోనే ఉంచుకునేలాగా ట్రై చేయాలి. సో ఒకవేళ రైట్ సైడ్లో ఉంటే దాన్ని కూడా లెఫ్ట్ సైడ్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వేరియబుల్తో మిగిలిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి రిలేషన్లో ఉన్నాయో చెక్ చేయాలి. అంటే రిలేషన్ని చెక్ చేయాలి. అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా చెక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంచుకొని = రాసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ అన్నీ అలాగే రాసుకొని ఈ లెఫ్ట్ సైడ్ నుంచి పంపించే నెంబర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని సింబల్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్గా, మైనస్ ఉంటే ప్లస్గా, ఇంటూ ఉంటే డివైడెడ్ ఉంటే ఇంటూగా తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇది అండి ప్రాసెస్ దీనికి. సో ఇది నెక్స్ట్ చూడండి, ఇక్కడ x - 6 = 9. సో ఇక్కడ xకి 6కి మధ్యలో రిలేషన్ సబ్స్ట్రాక్షన్ ఉంది. సో అక్కడ వెళ్తే అడిషన్ జరగాలి. సో x = రైట్ సైడ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఈ -6 కాస్త అక్కడ పోతే +6 అవుతుంది. సో x = 9 + 6 అంటే ఎంత అండి, 15 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6x = 30. సో ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ కానీ ఏదీ లేదండి. సో ఏదీ లేదు అంటే ఒక కాన్స్టాంట్కి ఒక వేరియబుల్కి మధ్యలో కానీ రెండు వేరియబుల్స్ మధ్యలో కానీ ఎలాంటి సింబల్ లేకుండా ఉంటే ఆ రెండు కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. మనం మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఏదైనా సింబల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్ కనిపించట్లేదు మనకి అంటే సింబల్ పరంగా అది ఇంటూలో ఉన్నట్టు. సో ఇంటూని ఇలా ఉంచాం కదా, మరి మల్టిప్లికేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ పోతే ఏమవుతుందండి, డివిజన్ అవుతుంది. సో మనకు వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్లో యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. రైట్ సైడ్లో ఉన్నాయి ఫస్ట్ రాయాలి కదా, రైట్ సైడ్లో ఉన్నాయి ఫస్ట్ రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటిని ట్రాన్స్పోజ్ చేయాలి. సో మరి ఇక్కడ 6కి xకి మధ్యలో రిలేషన్ ఇంటూ ఉంది. ఈ ఇంటూ అనేది అక్కడ వెళ్తే డివైడెడ్ అంటే ఇంతకుముందే చెప్పాను బై లాగా రాసుకోవాలి అని. సో బై రాసుకుంటాం, ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేయడమే, కొట్టివేత చేయడం తెలుసు కదా, క్యాన్సిల్ చేయడం. 6 1s 6 5s. సో x = 5 అనే వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా xని సాల్వ్ చేయొచ్చు ఇందులో. సో ఇందులో చూడండి ఒకసారి, x/5 అంటే xకి 5కి మధ్యలో రిలేషన్ బై రిలేషన్ అంటే డివైడెడ్ ఉన్నట్టు. సో డివైడెడ్ ఉన్నప్పుడు ఇది అక్కడి సైడ్ రైట్ సైడ్ని ట్రాన్స్పోజ్ చేస్తే అంటే పంపిస్తే ఏమవుతుందండి, ఇంటూగా మారిపోతుంది. సో x = 4 ఆల్రెడీ ఉంది. ఈ 5 అనేది అక్కడికి వెళ్తే ఇంటూ అవుతుంది, 4 × 5 అవుతుంది. సో x = 4 5s ఎంత అవుతుందండి, 20 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది మోడల్ 1కి సంబంధించండి. ఫస్ట్ స్టెప్లోనే ఇది మీకు ఇది ఈజీగా అర్థమవుతే మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, మోడల్ 5 ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అండి. మోడల్ 2 చూడండి ఒకసారి. మోడల్ 2కి సంబంధించి ఎలా ఉంటాయంటే లెఫ్ట్ సైడ్లో 2 టర్మ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో రెండు టర్మ్స్తోని తీసుకోవడం జరుగుతుంది. అవి రైట్ సైడ్కి ఎలా ట్రాన్స్పోజ్ చేయాలి, వాల్యూ ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x + 13 = 19 ఉంది. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క టర్మ్ను మాత్రమే ట్రాన్స్పోజ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ప్లస్కి సింబల్ వేరు చేయనంత వరకు ఇదొక టర్మ్ కదా, ఇదొక టర్మ్ అంటే ఈ 2 టర్మ్స్ని ఒక్కొక్క టర్మ్ను మాత్రమే పంపించాలి. అంతేగాని ఈ టర్మ్ను పంపించి ఇందులో మళ్ళీ xని పంపేయడం, yని పంపేయడం, 2ని పంపేయడం అలా చేయకూడదు.
ప్రతిసారి కూడా ఒక టర్మ్ను మాత్రమే ట్రాన్స్పోజ్ చేయాలి, ఒక టర్మ్ను మాత్రమే పంపించాలి, కండిషన్ అది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ని లెఫ్ట్ సైడ్లోనే ఉంచుకుందామని చెప్పుకున్నాం. సో ఎక్స్తో ఉన్న టర్మ్ ఏదైతే ఉందో ఇది కదా 2x. సో ఈ 2xని ఏం చేయలేము మనం, ఆ 2xని 2xగానే రాయాలి, ఒక టర్మ్ మొత్తంగా రాస్తున్నాం. ఇప్పుడు ఈ 13 అనేది 2xకి 13కి మధ్యలో రిలేషన్ ప్లస్ రిలేషన్లో ఉంది. సో ఈ 13 అంటే ట్రాన్స్పోజ్ చేద్దాం, అంటే ఈజ్ ఈక్వల్ టు 19 ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్నది అలాగే రాసేసి ఈ ప్లస్ అనేది అక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి -13గా రాస్తాం, -13గా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 2x అలాగే ఉంచుకొని దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయండి, దీన్ని తీసేసిన తర్వాత మళ్ళీ పంపిద్దాం. 19 మైనస్ 13 ఎంత అవుతుందండి, 6 అవుతుంది. సో ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 6 లాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూద్దామండి, 2కి xకి మధ్యలో ఉన్న రిలేషన్ ఓన్లీ x మాత్రమే ఉండాలి మనకి, ఈ 2ను కూడా ఉండకూడదు. ఇక ఆ 2ని ఇప్పుడు నెక్స్ట్ పంపించాలి. పంపించినప్పుడు 2కి xకి మధ్యలో ఇంటూ రిలేషన్ అని చెప్పాను కదా, సో అక్కడ వెళ్తే ఏమవుతుందండి, అది డివైడెడ్ అవుతుంది. సో 6 ఆల్రెడీ అక్కడే ఉంది, బై ఈ 2 ఇక్కడ వస్తే బై 2 అవుతుంది. సో క్యాన్సలేషన్ 2 1 2 3 సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి వాల్యూ 3 అనేది వచ్చింది. సో ఈ ఈక్వేషన్కి 3 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి 6 - 3y ఈజ్ ఈక్వల్ టు 15 -15 అనేది ఇచ్చిండు. సో ఇక్కడ కొద్దిగా మైనస్లలో ఇచ్చిండు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము. సో ఈ టర్మ్లలో మనకు కావాల్సింది y వాల్యూ కావాలి. సో కాబట్టి y వాల్యూ ఉన్న టర్మ్ మొత్తాన్ని రాయాలి, అంటే 3y రాయాలి. కానీ దాని ముందు ఉన్న సింబల్ని కూడా మర్చిపోకూడదు, ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి దాన్ని అంత పట్టించుకోలేదు, కానీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా -3yని ఇండికేట్ చేసుకోవాలి, ఖచ్చితంగా -3yని ఇండికేట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు -15 అని రాస్తున్నాం, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది -15. ఇప్పుడు ఈ 6ని అటు ట్రాన్స్పోజ్ చేయాలి, చేసేటప్పుడు ఈ 6కి 3yకి మధ్యలో మైనస్ సింబల్ ఉంది, అటు వెళ్తే +6 అవుతుంది అని అనుకోవద్దండి. ఎందుకు అంటే ఈ మైనస్ ముందున్న సింబల్ దీనికి మాత్రమే చెందుతుంది, అంటే ఈ టర్మ్కు చెందుతుంది. సో ఆ మైనస్ని ఇక్కడ రాసాం, కానీ ఈ +6కి ముందు ఏ సింబల్ లేదు అంటే ప్లస్ సింబల్ ఉన్నట్లు, ఏ సింబల్ కనిపించట్లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్లు. సో మరి +6 అక్కడ వెళ్తే ఏమవుతుందంటే -6 అవుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక టర్మ్కు ముందున్న సింబల్తో సహా అది అక్కడే ఉంటుంది, ఆ సింబల్ అనేది దానికి సంబంధించింది. తర్వాత నెంబర్ ముందున్న సింబల్ ఆ నెంబర్కు సంబంధించింది కాబట్టి ఈ +6 అనేది అక్కడికి వెళ్తే -6 అవుతుంది. ఇక్కడ -3y అనేది యాజ్ ఇట్ ఈస్గా -3y లాగే రాయాలి, అంతేకాని ఇక్కడ +3y రాసి ఈ 6ని అక్కడ +6గా రాయకూడదు. ఇక్కడ మైనస్ ఉంది కదా అని +6గా రాస్తే వాల్యూ రాంగ్ అయిపోతుంది. సో ఒక్కసారి చూడండి, -3y ఇది ఇలాగే రాద్దామండి, ఏం చేయట్లేదు. ఈజ్ ఈక్వల్ టు -15 -6 రెండు కూడా మైనస్లలో ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, 15 రూపాయల అప్పు ఉంది, మళ్ళీ 6 రూపాయల అప్పు మళ్ళీ తోడైంది దానికి, అంటే మొత్తం ఎంత అప్పు అయినట్లండి, మొత్తం 21 రూపీస్ అప్పు జమ అయినట్లు, అంటే -21 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ y వాల్యూనే. సో y ఈజ్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, అది యాజ్ యూజువల్ -21 రాసేస్తాం. ఇక్కడ ఉన్న -3 అటు వెళ్తే ఏమవుతుంది అంటే అందరూ +3 అని రాస్తూ ఉంటాం, కాదండి. -3 అటు వెళ్తే +3 కాదు, వీటి మధ్యలో రిలేషన్ ఏముందో చెక్ చేయాలి. 3కి yకి మధ్యలో రిలేషన్ ఏమి లేదంటే ఏముందని చెప్పానండి, ఇంటూ అనమాట, అంటే ఇది ఓన్లీ 3 కాదు, -3 అని మీనింగ్. -3 ఇంటూ y అనమాట, -3 ఇంటూ y. సో yతో ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి -3 అటు వెళ్తే డివైడెడ్ బై -3 అవుతుంది, డివైడెడ్ బై -3. సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వెళ్తే డివిజన్లో ఉంటుంది, అంతేకాని y ఈజ్ ఈక్వల్ టు -21ని -3 అక్కడ వెళ్తే +3 అని రాయకూడదు. చాలామంది చేసి మిస్టేక్స్ ఇవే. సో అందుకోసం మరీ చెప్పడం జరుగుతుంది, రెండు లెటర్ల మధ్యలో ఏ సింబల్ లేకపోతే ఇంటూ సింబల్ ఉన్నట్లు, కానీ దీని ముందు మైనస్ ఉంది కదా అంటే ఆ మైనస్ అనేది ఈ లెటర్కి మాత్రమే చెంది ఉంటుంది, ఈ లెటర్కి మాత్రమే చెందుతుంది, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు మైనస్లు రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు, డివైడెడ్లో ఉన్నప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, 3 1 3 7 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 7 అనే ఆన్సర్ వస్తుంది, 7 అనే ఆన్సర్ రావడం జరుగుతుంది.
నెక్స్ట్ అండి ఇక్కడ చూద్దాం -6y = 18 అనేది వచ్చింది. సో ఇంతకుముందు చేసినట్లే అండి ఇక్కడ -3y = -21 ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది. సో మనకు కావాల్సింది y వాల్యూ. సో y = రైట్ సైడ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం 18 అని. సో ఇక్కడ -6 అక్కడ వెళ్తే +6 కాదు. ఎందుకు? yకి 6కి మధ్యలో రిలేషన్ రిలేషన్ ఉన్నట్లు రిలేషన్ ఉంది. సో ఆ 6 ఇక్కడ వస్తే బై -6 అవుతుంది, బై -6 అవుతుంది. సో క్యాన్సలేషన్ చేయడమే 6 1s 6 3s. సో y = అందరు ఏం రాస్తారంటే 3 అని రాస్తాం. కానీ 3 రాయకూడదు, ఆన్సర్ 3 కాదు. అక్కడ ఏంటి అంటే ఈ మైనస్ సింబల్ అనేది పైన ఉన్నా కానీ కింద ఉన్నా కానీ, పైన ఉన్న కింద ఉన్న ఆన్సర్లో ఖచ్చితంగా మైనస్ని పెట్టుకోవాలి. ఒక మైనస్ పైన అయినా ఉండనివ్వండి, కింద అయినా ఉండనివ్వండి. మైనస్ సింబల్ ఒకే మైనస్ ఉన్నప్పుడు, 2 మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఒకే మైనస్ ఉన్నప్పుడు మాత్రం కింద ఉన్న పైన ఉన్న అంటే న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఖచ్చితంగా ఆన్సర్లో మాత్రం మైనస్ని రాయాలి. -3 అవుతుంది. y = ఎంతండి ఇక్కడ -3. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ చూడండి ఇది ఒక టర్ము, నెక్స్ట్ ఇది కూడా ఒక టర్మ్, అంటే -6 అనేది ఒక టర్మ్ అయిపోయింది. = 19 ఉంది. సో మనకి x వాల్యూ కావాలి. సో xతో కూడుకున్న టర్మ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం, అంటే x/5 అనే రాస్తాం. = రైట్ సైడ్లో ఉన్నదాన్ని కూడా రాసాం. ఇప్పుడు ఈ మైనస్ ఈ టర్మ్కి మధ్యలో సింబల్ మైనస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే ప్లస్ అవుతుంది, +6 రాస్తాం. సో ఇప్పుడు x/5 = 19 + 6 ఎంత అండి? 25 అవుతుంది, 25. మరి xకి /5 అంటే ఇక్కడ డివైడెడ్ చేస్తుంది. మరి 5 అక్కడ వెళ్తే ఏమవుతుందండి? ఇంటూ చేస్తుంది. కాబట్టి x = 25 × 5. సో x = 25 5s 125 రావడం జరుగుతుంది ఆన్సర్. సో ఇది అండి సెకండ్ మోడల్కి సంబంధించి. సో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ నుంచి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎలా చేయాలనేది కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి వాటి దగ్గరనే మనం బోల్తా పడే అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ మోడల్ అండి మోడల్ 3. సో దీంట్లో భాగంగా మనకి లెఫ్ట్ సైడ్లో మరియు రైట్ సైడ్లో రెండు సైడ్లో కూడా వేరియబుల్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక వేరియబుల్, ఇక్కడ ఒక వేరియబుల్, ఇక్కడ ఒకే వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ వేరే వేరియబుల్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అండి. సో ఒక్కసారి మనకేం తెలుసండి రూల్, మన రూల్ ప్రకారంగా ఫస్ట్ రూల్ వేరియబుల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ రెండవది వేరియబుల్ పక్కన ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఒక్కొక్క టర్మ్ని పంపించాలి. చివరగా వేరియబుల్ని మాత్రమే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రూల్ని ఫాలో కావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక వేరియబుల్ 3x అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, 5x అనేది రైట్ సైడ్లో ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఈ వేరియబుల్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే లెఫ్ట్లో ఉండాలి కదా అన్నీ కూడా. సో ఇక్కడ 3x + 4. సో నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న వాటిని ఏం చేంజ్ చేయట్లే, అలాగే ఉంచాను. ఇక్కడ 5x ప్లస్ రిలేషన్లో ఉంది, అంటే అడిషన్ జరుగుతుంది. కానీ 5x ముందు సింబల్ ఏమున్నట్లు ఏం లేదంటే +5x ఉంది. మరి +5x ఇక్కడ వస్తే ఏమవుతుందండి? -5x అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు -5x అవుతుంది. = రైట్ సైడ్లో ఏం మిగిలిపోతుంది? +16, అంటే 16 మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడు చూడండి ఈ 3x ఈ -5x, 3x - 5x ఎంత అండి? ఒక 3 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, 5 రూపాయలు అప్పు ఉంది అంటే ఇంకా అప్పే మిగులుతుంది. అంటే -2x ఫ్యామిలీ కాబట్టి x అనేది మిగులుతుంది, -2x అవుతుంది. +4 ఇక్కడే ఉందండి, +4 అక్కడే ఉంది. సో నేను దాన్ని అలాగే రాశాను, = 16. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామండి? ఇప్పటి నుంచి మనకి ఇంతకుముందు చేసిన సెకండ్ మోడల్ టైప్లో వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? వేరియబుల్ టర్మ్ని ఇక్కడే ఉంచుకొని ఈ టర్మ్ని పంపించాలి. మరి వేరియబుల్ టర్మ్ ఏముందండి? -2x అనేది ఉంది. = రైట్ సైడ్లో 16 అలాగే ఉంది. +4ని అక్కడ పంపిస్తే -4 అవుతుంది. +4 అక్కడ పోతే -4. సో -2x = 16 - 4 ఎంత అండి? 12 అవుతుంది. మరి xకి -2xకి మధ్యలో రిలేషన్ ఇంటూ ఉంది. -2 అటు పోతే +2 కాదండి, ఇంటూ ఉంది. కాబట్టి x = 12/-2. 12/-2 క్యాన్సలేషన్ 2 1s 2 6. సో ఆన్సర్ 6 కాదు, కింద మైనస్ ఉంది కాబట్టి ఎక్కడ ఒక మైనస్ ఉన్నా సరే ఆన్సర్లో మైనస్ తీసుకుంటాం. సో x = -6 అవుతుంది.
నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 3 బ్రాకెట్ ఎక్స్ మైనస్ 2 అంటే బ్రాకెట్ మీనింగ్ ఏంటి అంటే ఇంటూ అని మీనింగ్ అండి. ఇంటూ అంటే ఈ ఫ్యామిలీ అంటే ఇది ఒక ఫ్యామిలీ అయితే ఈ ఫ్యామిలీకి 3 అనేది రెండింటికి రిలేషన్ ఉంది అని మీనింగ్. బ్రాకెట్ ఉన్నప్పుడు ముందు ఉంటే రెండింటికి రిలేషన్ ఉన్నట్లు. అంటే ఇగో ఇది ఇంటూ ఇది చేయాలి ఫస్ట్, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి. సో రెండింటికి లింకప్ చేయాలి, దాన్ని లింకప్ చేసి చేయాలి. సో 3 ఇంటూ ఎక్స్ 3x. సో ఇక్కడ దీని ముందు ఏం సింబల్ లేదంటే ప్లస్ సింబల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s 6 ఈజ్ ఈక్వల్ టు 15 అక్కడే ఉంది కాబట్టి 15 అని రాసేస్తాం. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈ టర్మ్ వచ్చేసింది చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనకు చేయడం తెలుసు. సో 3x అలాగే ఉంచుకుంటాం, -6 అక్కడ పంపిస్తే +6. సో 3x ఈజ్ ఈక్వల్ టు 21, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 21. 3 అక్కడ పోతే ఇది ఇంటూలో ఉంది కాబట్టి బై 3 3 1s 3 7s. సో x వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి 7 వస్తుంది. ఇక్కడ 7 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి సేమ్ అండి, ఇక్కడ కూడా ఇక్కడ ఒక వేరియబుల్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. సో దాన్ని ఇట్లా ట్రాన్స్పోజ్ చేయాలి అంటే 3y + 4 అలాగే రాస్తాం. ఇక్కడ 5y - 4 అంటే ఇక్కడ అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఉంది, కానీ సింబల్ ఏముందండి 5y ముందు +5y ఉంది. సో ఆ 5yని ఇక్కడ తీసుకొస్తే -5y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి -4 అవుతుంది. -4 ఇక్కడ ఉన్న 4 ఓన్లీ 4 రాయకూడదండి, సింబల్ కూడా రాయాలి. ఇక్కడ మరి సింబల్ ఎందుకు రాయలేదంటే ప్లస్ సింబల్ అనేది రాసినా రాయకపోయినా ఒక టర్మ్ ఉన్నప్పుడు వాల్యూ దానికి సంబంధం లేదు కాబట్టి రాయలేదు. కానీ మైనస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే మైనస్ని. సో ఇప్పుడు ఇక్కడ వై ఫ్యామిలీ ఇక్కడ ఒక వై ఫ్యామిలీ ఉంది. సో వై ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నారు, 5గురిని బయటికి పంపించాలి అంటే ఇంక 2 లోటే ఉన్నారు. అంటే లోటు అంటే మైనస్లో రాస్తాం. -2 ఏ ఫ్యామిలీ అంటే అది వై ఫ్యామిలీ. మిగిలిన కాన్స్టాంట్ ఫ్యామిలీ కూడా ఉంది 4, రైట్ సైడ్లో -4 ఉంది. సో ఇప్పుడు మనకు ఓన్లీ వై కావాలి కదా. సో వై టర్మ్ ఉన్నది ఇక్కడే రాద్దాం అంటే -2y. రైట్ సైడ్లో ఉన్న -4 అలాగే ఉంది. ఈ +4 అక్కడ పోతే ఏమవుతుందండి -4 అవుతుంది. సో -2y -4 రెండు కూడా అప్పులే ఉన్నాయి. నా దగ్గర 4 రూపాయలు అప్పు ఉంది, మళ్ళీ 4 రూపాయల అప్పు జమ అయింది. అంటే ఎంత అవుతుంది మొత్తం 8 రూపాయల అప్పు అవుతుంది అంటే -8 అవుతుంది. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -2 అడిగితే +2 కాదండి -8. ఈ మైనస్కి 2కి yకి మధ్యలో రిలేషన్ ఇంటూ ఇక్కడ వస్తే డివైడెడ్ అవుతుంది అంటే /2 అవుతుంది. సో క్యాన్సలేషన్ చేయండి, మైనస్ క్యాన్సల్, 2 1s 2 4s. సో y వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి 4 అనేది ఓవరాల్ ఆన్సర్ అవుతుంది. y వాల్యూ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదొక టర్మ్ కానీ ఈ టర్మ్లో 5/2 అనేది ఉంది. 5/2 అనేది ఉంది. సో దాన్ని ఎలా చేంజ్ చేద్దామో చూద్దాం. సో 5/2 ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 5/2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న 10 రాసాం. ఇక్కడ ప్లస్ మైనస్ ఈ రెండింటి మధ్యలో మైనస్ ఉంది, అక్కడ పోతే ప్లస్ అవుతుంది. సో -5 కాస్త +5 అయింది. సో 5/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 10 + 5 15 అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నానండి. సో ఈ స్టెప్ వరకు వచ్చాం మనం. సో ఇప్పుడు ఎక్స్ 5/2 ఉంది, ముందు ఎక్స్ ఉంది. అసలు వీటి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే ఇది ఇంటూ రిలేషన్లోనే ఉన్నట్టు. ఈ రెండు కూడా ఇంటూ రిలేషన్లో ఉన్నాయి. సో ఎక్స్తోని ఇంటూ రిలేషన్లో ఉన్నాయి. అక్కడ పోతే ఏమవుతుందండి డివైడెడ్ అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15/5/2 లాగా రాస్తాం. ఇలా రాయాలి, ఇలా రాస్తాం. సో ఇది ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చింది. సో ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. అంటే 15 ఒకటే ఉంది కదా, 15 యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఈ డివైడెడ్ కాస్త ఇంటూగా మారుతూ న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. 5/2 కాస్త 2/5గా అవుతుంది. 5/2 ఏమవుతుందండి 2/5 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేస్తే 5 1s 5 3s ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 2s 6 అనే ఆన్సర్ మనకి వస్తుంది. సో ఇలా ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఎలా చేస్తామంటే మనం మళ్ళీ ఒకసారి 5/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఇంటూ రిలేషన్లో ఉంది కాబట్టి ఇంటూలో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ అని ఉందనుకోండి, అది అక్కడికి వెళ్తే -5/2 అయ్యేది. ప్లస్ 5/2 ఉంటే అక్కడికి వెళ్తే -5/2 అయ్యేది. కానీ ఇక్కడ మనకి జస్ట్ ఇంటూ మాత్రమే ఉంది, ఏ సింబల్ లేదంటే ఇంటూ ఉంది. ఇంటూ ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న 15 అలాగే రాసి
ఇంటూ సింబల్ పెట్టుకోవాలి. ఇంటూ సింబల్ ఇక్కడ ఇంటే ఉంది అక్కడ ఇంటే ఉంది అంటే ఇంటూ రాస్తాం. కానీ ఎలా చేంజ్ అవుతుందంటే ఈ పైన ఉన్న న్యూమరేటర్ అనేది డినామినేటర్లోకి వస్తుంది, ఈ డినామినేటర్ అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ చేస్తున్నట్టు, 2 డివైడ్ చేస్తున్నట్టు, బైలో ఉంటే డివైడ్ చేస్తున్నట్టు. మరి ఇంటూ చేసేది డివైడెడ్లోకి వెళ్ళింది, డివైడెడ్ చేసేది ఇంటూలోకి వచ్చింది. సో ఆ విధంగా రాస్తాం. సో అంటే ఫ్రాక్షన్ని రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. 5 1 5 3 x = 6. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి ఈ ప్రాబ్లమ్ని. ఓకే అండి. మోడల్ నెంబర్ 4కు సంబంధించి ఒకసారి చూద్దామండి. సో దీంట్లో 2 క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో చూద్దాం. 8x - 3 బై టోటల్గా బై ఉందండి, బై 3 = 21. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ ఇది అంతా కూడా ఇదొక టర్మ్ అండి, ఇది మొత్తం ఒక టర్మ్, ఇదొక టర్మ్, 2 టర్మ్స్ ఉన్నాయి. సో బై 3 అనేది రెండింటికి చెందింది కాబట్టి రెండింటికి చెందిన దాన్ని ఫస్ట్ అటు పంపించాలండి, అటు పంపించాలి. సో బై 3లో ఉంది, అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో 8x - 3 = 21 × 3. రైట్. ఇప్పుడు 8x - 3 = 21 × 3 అంటే 3 1 3, 3 2 6. ఎంత అయిందండి, 63 అయింది. మరి ఇప్పుడు 8x = సో ఒక టర్మ్ అటు పంపించాలి కదా, -3 అక్కడ వెళ్తే +3 అవుతుంది. సో 63 + 3. సో 8x = 66, x = 66/8. సో ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, క్యాన్సిల్ కాకపోతే అలాగే వదిలేయాలి. సో ఇది మనకి 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 4 2 3 3. సో 33/4 అనే ఆన్సర్ వస్తుంది. x = 33/4. ఒకసారి ఇది చూడండి. నెక్స్ట్ 5/8 × x + 2 అంటే ఈ రెండింటికి చెంది ఉంది కాబట్టి ఈ రెండింటికి చెందిన దాన్ని ఫస్ట్ అటు పంపించవచ్చు. అంటే x + 2 = రైట్ సైడ్లో 25 అలాగే ఉంది. సో 5/8 అక్కడ పోతే ఏమవుతుందండి, ఇంతకుముందే చెప్పాను, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే 8/5గా మారిపోతుంది. 5/8 కాస్త 8/5 అవుతుంది. క్యాన్సిల్ చేయండి. 5 1 5 5. సో x + 2 = 5 8 ఎంత అండి, 40. 5 8 40. మరి ఇక్కడ +2 ఉంది, అక్కడ వెళ్తే ఏమవుతుందండి, -2 అవుతుంది. సో x 40 - 2 అంటే x వాల్యూ ఎంత వస్తుందండి, 38 అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా రెండింటికి చెంది ఉన్నప్పుడు, దీనికి 2 విధంగా చెందినప్పుడు, దీనికి రెండింటికి చెంది ఉన్నప్పుడు ఇలా ఒకేసారి పంపించవచ్చు, దాన్ని ఆ నెంబర్ని డైరెక్ట్గా పంపించవచ్చు. ఓకే అండి. మోడల్ నెంబర్ 5లో భాగంగా x² వాల్యూస్, రూట్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దామండి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ వన్ x² + 3 = 19. సో దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ మాత్రమే అండి, స్క్వేర్ వాల్యూ కాదు, x వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. చేసేటప్పుడు ఫస్ట్ ఇదొక టర్మ్ కదా, ఈ టర్మ్. సో ఒక టర్మ్ని x టర్మ్ని ఇక్కడే ఉంచుకుంటున్నాను, అంటే x² అక్కడే రాసుకున్నాను నేను, = 19. ఈ రెండింటి మధ్య రిలేషన్ +3, అక్కడ వెళ్తే ఏమవుతుందండి, -3 అవుతుంది. సో x² = 19 - 3 అంటే ఎంత అవుతుందండి, 16 అవుతుంది. కానీ మనకు కావాల్సింది x వాల్యూనే, కానీ ఇక్కడ x² వచ్చింది. సో స్క్వేర్ అక్కడ పంపిస్తే ఏమవుతుందని ఇంతకుముందే చెప్పాను నేను, స్క్వేర్ అక్కడ పంపిస్తే రూట్ అవుతుంది. అంటే ఈ 16కి రూట్ అనేది యాడ్ అవుతుంది, రూట్ అనేది వచ్చింది. స్క్వేర్ అక్కడికి వెళ్తే రూట్. మరి x = √16. √16 అన్నప్పుడు ఇలా చేస్తామండి. 16ని 2 8 2 టేబుల్లో మళ్ళీ 2 4 నెక్స్ట్ 2 2 వచ్చాయి కదా. సో అయిపోయింది. అంటే ఎన్ని 2లు వచ్చాయి చూడండి, 1 2 3 4. అంటే x = √2 × 2 × 2గా రాసాం, అంటే 4 2లుగా రాసాం. సో ఇక్కడ స్క్వేర్ అంటే దీని మీనింగ్, ఇక్కడ ఏమి నెంబర్ లేదంటే 2 అని. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే 2 నెంబర్లని, అంటే జతగా ఉన్న నెంబర్లని రూట్ బయటికి ఒక నెంబర్ రాయొచ్చు. సో ఈ 2 నెంబర్ల బదులు నేను ఒక నెంబర్ రాశాను, మళ్ళీ ఈ 2 బదులు ఒక 2 రాస్తున్నాను. అంటే అది ఇంటూలో రాయాలండి, మళ్ళీ పక్కనే రాయకూడదు, ఇంటూలో రాయాలి. సో 2 × 2 అంటే ఎంత అండి, 4. 2 × 2 4. అంటే √16 వాల్యూ ఎంత అంటే 4 వస్తుంది. సో ఓవరాల్గా దీంట్లో x వాల్యూ ఎంత అంటే 4 అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x³ ఉందండి. సేమ్ x³ ఇక్కడే ఉంచుకొని 4ని అక్కడ పంపిస్తే 31 - 4 అవుతుంది. సో x³ = 27 అవుతుంది. మరి 27 అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ క్యూబ్ అక్కడ పోతే ఏమవుతుందండి, √27గా రాస్తాం. √27 క్యూబ్ అక్కడ వెళ్తే క్యూబ్ రూట్ అవుతుందని చెప్పాను. సో మరి 27 కూడా సేమ్ ఇలానే చేయాలండి. 27 ఇది 2 టేబుల్లో వెళ్ళదు, 3 టేబుల్లో చెక్ చేయాలి. 3 టేబుల్లో వెళ్తుంది, 3 9 27, 3 3 అంటే ఎన్ని 3లు వచ్చాయి చూడండి, 1 2 3 అంటే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎన్ని 3లు ఉంటే అన్ని 3లు రాసుకుంటాం. సో 1 2 3 అండి. సో ఇక్కడ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 3 నెంబర్స్కి ఒక నెంబర్ బయటికి రాయాలి. సో ఈ మూడింటికి ఒక జతగా భావించి దానిని ఒక 3ని బయటికి రాస్తాం. అంటే క్యూబ్ రూట్ మీనింగ్ ఏంటంటే 3. సో క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ ఎంత అంటే 3 అని చెప్తాం. ఇది నెక్స్ట్ ఇది చూడండి, మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూనే. సో ఇది ఒక టర్మ్ని ఇక్కడే ఉంచుకుందాం. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఇక్కడే ఉంచి +2 అక్కడ పంపించండి, -2 అవుతుంది. +2 అక్కడ వెళ్తే -2. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6లో నుంచి 2 పోతే ఎంత 4. మరి ఇక రూట్ వాల్యూ అక్కడ వెళ్తే ఏమవుతుందని చెప్పానండి, స్క్వేర్ అవుతుంది. సో 4కి స్క్వేర్గా రాస్తాం దాన్ని, 4 స్క్వేర్గా. ఇక్కడ రూట్ ఎగిరిపోయి స్క్వేర్ అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే ఎంత అండి, 16 అనే ఆన్సర్ వస్తుంది. 16 అనే ఆన్సర్ వస్తుంది. రూట్ అక్కడికి వెళ్తే స్క్వేర్ అవుతుంది, అంతే, ఏం లేదండి దాంట్లో. నెక్స్ట్ ఇది క్యూబ్ రూట్ ఆఫ్, ఒకసారి చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న 5 అలాగే ఉంది, +4 అక్కడ వెళ్తే -4. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 - 4 ఎంత అండి 1. మరి క్యూబ్ రూట్ అక్కడ వెళ్తే ఏమవుతుందండి, క్యూబ్ అవుతుంది. సో 1 క్యూబ్ అవుతుంది, అది క్యూబ్గా రాస్తాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 1 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత 1 అన్నమాట. సో దీంట్లో నుంచి ఇది. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, పవర్లో 1/3 ఉంది. సో ఎక్స్ వాల్యూ అలాగే ఉంచుదాం. సో ఎక్స్ 1/3, ఎక్స్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 8 +6 అక్కడ పోతే ఏమవుతుందండి, -6 అవుతుంది. మరి ఎక్స్ 1/3 మీనింగ్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా అది క్యూబ్ రూట్ ఎక్స్ అని మీనింగ్ అండి. క్యూబ్ రూట్ ఎక్స్ అని మీనింగ్ అంటే ఎక్స్ పవర్ 1/n అనే ఫార్ములా nth రూట్ ఆఫ్ ఎక్స్గా రాస్తాం. nth రూట్ ఆఫ్ ఎక్స్ లేదా nth రూట్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ ఎక్స్ పవర్లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు కదా, 1 రాసి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని /nగా రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు అండి, ఎక్స్ పవర్ 1 పైన ఏం లేదు కాబట్టి 1, ఈ 2 ఉంది కాబట్టి /2గా రాస్తాం. సో ఈ విధంగా ఫార్ములాని యూజ్ చేసుకొని ఉంటుంది. అంటే ఎక్స్ పవర్ 1/3 మీనింగ్ ఏంటి అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అని మీనింగ్. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 - 6 అంటే 2 అవుతుంది. క్యూబ్ రూట్ అక్కడ వెళ్తే ఏమవుతుందండి, క్యూబ్ అవుతుంది. సో 2 క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 2 × 2 × 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, 8 అవుతుంది. ఇది అండి ఈ వీడియోకి సంబంధించి సమీకరణాల సాధన అనేది 5 మోడల్స్గా తీసుకోవడం జరిగింది మనం. సో ప్రతి మోడల్ నుంచి ఈజీ లెవెల్ టు హార్డ్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నానండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ మాత్రం కింద మర్చిపోవద్దు, క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోకు హైప్ ఇవ్వండి. అదేవిధంగా ఇంకా కొంతమందికి చేరుతూ ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా బేసిక్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి బేసిక్స్ యూజ్ అయ్యాలనే ఉద్దేశంతో గణితానికి తొలిమెట్టు అనే సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఫ్రీగానే వస్తుంది కాబట్టి కనీసం షేర్ చేయండి మీ మిత్రులకి, వాళ్ళు కూడా కొద్దిగా నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.